భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏల్చిరెడ్డిపల్లి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని స్థాయిల్లో ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా మెరుగైన పద్ధతిలో విద్యార్థులకు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 5వ తరగతి చదువుకునేటటువంటి పాఠశాలల్లో కానీ 6 నుంచి 10వ తరగతి చదువుకునే పాఠశాలల్లో కానీ ఇవాళ డిఫరెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోని మరి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే మన గవర్నమెంట్ ఏ పాఠశాలలో కూడా అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలి, ఏ సమస్య ఉండొద్దు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ అందంగా ఉండేదానికోసం కలర్ చేయడం, సేఫ్టీ ఉండేదానికోసం ప్రహరీ గోడ నిర్మాణం, చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైన సమస్యలు లేకుండా ఆహ్లాదకరమైనటువంటి ఒక బిల్డింగ్, అందమైన బిల్డింగు, అందులో కరెంటు, ట్యూబ్లైట్స్, ఫ్యాన్స్ పెట్టి మరి చదువుకునే చిన్నారులకు పిల్లలకు చక్కటి విద్యని అందించాలని మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోని మన నియోజకవర్గంలో కోట్ల రూపాయలు మంజూరు చేయించి పోయిన సంవత్సరం మనం ఈ యొక్క పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలకు తీసుకునే విధంగా మనం తీర్చిదిద్దడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయి ఉంటాయి. ఇంతకుముందు సార్ మాట్లాడుతూ చెప్పినారు సమస్యలు కూడా పరిష్కారం చేయాలని. ఏదో చెప్పలేదు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, నేను మీ పాఠశాలలో ఎక్కడ ఏ సమస్యను నా దృష్టి తీసుకురండి మీ ఎమ్మెల్యేగా. ఇవాళ విద్యారంగానికి, వైద్య రంగానికి అత్యంత నిధులు బడ్జెట్లో కేటాయించి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. విద్యకు సంబంధించి కూడా నేను చాలా ఇంట్రెస్ట్తో నేను ముందుకెళ్తా ఉన్నాను. అందుకని ఈ నియోజకవర్గంలో విద్యాపరంగా విద్య లేకపోతే ఎంత వెనుకబడిపోతాము, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసిన వాడినిగా, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడిగా మరి ఈ యొక్క నియోజకవర్గంలో విద్యా ప్రమాణాలు పెంచే దాంట్లో అనేక మంజూరు చేయించడం జరిగింది. విద్యావంతులైనటువంటి ఈ సమాజానికి మీరు ఒక మంచి సమాజాన్ని అందించే మార్గంలో ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి మీకు ఈ నియోజకవర్గంలోని 2004లో ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా విద్యార్థి సంఘాల నుంచి నాకు ఒక గోల్ ఉండేది. ప్రజలు అవకాశం కల్పించారు ఎమ్మెల్యేగా 2004లో. అప్పుడు బూరగంపాటు నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజునే మనకు పినపాక నియోజకవర్గానికి జూనియర్ కాలేజీ లేకపోతే జూనియర్ కాలేజీ మంజూరు చేయించాము. అశ్వాపురంలో, మణుగూరులో డిగ్రీ కాలేజీ లేకపోతే డిగ్రీ కాలేజీ మంజూరు చేయించాము. నేను చదువుకునేటప్పుడు, హై స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రైవేట్లో ట్యూషన్ చదువుదామని కానీ ప్రైవేట్ పాఠశాలలు లేవు. మణుగూరులో స్కూల్స్ లేవు, ట్యూషన్ చెప్పే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు.